సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఆమెకి 42, ఆయనకి 28. ఏంటి ఒక స్టోరీ అనుకుంటున్నారా? సినిమా కాదు, నిజ జీవితంలోనే ఇలాంటి ఒక ఘటన జరిగింది. ఆవిడకి ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నప్పటికీ అతన్ని ప్రేమించింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వాళ్ళ ఇంట్లోంచి పంపించేశారు. బయటకు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలు వచ్చాయి. ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. 3 రోజులు ఆ శవంతో పాటు ఉండి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? ఆ విషయాన్ని అసలు సమాజం ఎలా చూడాలి? ఎక్కడికి వెళ్తుంది సమాజం? దీని గురించి మనం అసలు ఏం మాట్లాడుకోగలం? ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నా. ఓకే, ఈ సిచ్యువేషన్ని బాధాకరం. ఓకే, ఆ తండ్రి రోదన ఎంత గట్టిగా వినిపిస్తుందో అందరికీ అంత బాధాకరంగా ఉంది. కానీ అసలు ఎలా చూడాలి సార్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని? ఏం నేర్పిస్తాం ఇప్పుడు దీని నుంచి? వైషు, సార్ దెర్స్ అ సేయింగ్ అమ్మా, ఓకే, ప్రేమ గుడ్డిది అని. రైట్. కానీ మరీ ఇంత గుడ్డిది, లేకపోతే మరీ ఇంత అసలు అంటే ఇంత బ్లైండ్ కావాల్సిన అవసరం లేదనిపిస్తుందమ్మా. వాళ్ళ ఫాదర్ చెప్పేదాన్ని వింటే ఏమంటున్నాడు, వాళ్ళిద్దరికి ఇంటరాక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ అయింది. దెన్ అంటే అది అంత డెసిషన్ తీసుకోవాల్సినంత నెసెసిటీ ఏముంది అక్కడ? ఇప్పుడు ఎనీవే అదొక లివ్ ఇన్ రిలేషన్షిప్. ఓకే, ఎందుకు అంటే ఈ పద్మ అన్న ఆవిడ ఆమె భర్త నుంచి డైవర్స్ తీసుకోలేదు. రైట్. అది కాకుండా దాని మీదకి వెళ్ళి తనకు 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తన సుఖము లేకపోతే తన స్వార్థం తను చూసుకుంది, తనతోటి ఎలోప్ అయింది, వచ్చేసింది. దట్టు లీగల్గా ఎట్లాంటి దానికి డివోర్స్ తీసుకోలేదు, లీగల్గా దానికి ఎట్లాంటి బైండింగ్ లేదు వాళ్ళిద్దరు రిలేషన్షిప్కి. అట్లాంటప్పుడు 3 పిల్లల్ని విడిచిపెట్టేసి వచ్చేసి నీ బాయ్ ఫ్రెండ్ తోటి వచ్చేసి నువ్వు వేరే కాపురం పెట్టేసి ఉండటంలో దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాము? ఏం అర్థం చేసుకుందాము? లేకపోతే సొసైటీకి మనం ఏమి మెసేజ్ ఇస్తున్నాము? అంటే మేము చేసేది రైట్ అనా, లేకపోతే ప్రేమ గుడ్డిదానా, లేకపోతే కామం గుడ్డిదా, లేకపోతే మోహం గుడ్డిదా, లేకపోతే వాంఛ గుడ్డిదా? వాట్ ఈస్ బ్లైండ్ హియర్? ఎగ్జాక్ట్లీ. ఇన్స్టాగ్రామ్ పరిచయం తోటి భర్తను విడిచిపెట్టేసి నువ్వు పెళ్లి అగ్నిసాక్షిగా నువ్వు సప్తపది సాక్షిగా నువ్వు ఒక భర్తను పెళ్లి చేసుకొని భర్తతోటి 3 పిల్లల్ని కానీ ఈ రోజు నువ్వు ఒక బాయ్ ఫ్రెండ్ కొరకు నువ్వు భర్తను విడిచిపెట్టి సమాజాన్ని విడిచిపెట్టి సొసైటీని ఎట్లా నేను ఫేస్ చేయాలనే నీకు ఆ మాత్రం నీకు ఎట్లాంటి ఇన్హిబిషన్స్, ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు ఒక బాయ్ ఫ్రెండ్ తోటి నువ్వు ఎలోప్ అయిపోయి వచ్చేసి 3 పిల్లల మీద ఏం ట్రామా ఉంటుందమ్మా? మెంటల్ ట్రామా ఏముంటుంది? అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు ఎట్లా రిసీవ్ చేసుకోగలరు? ఇప్పుడు స్కూల్కి వెళ్తే స్కూల్లో తల్లిని మీ తల్లి ఫలానోడితో లేచిపోయింది అంటారు, మీ తల్లి తండ్రిని విడిచిపెట్టిపోయింది అంటారు, లేకపోతే మీ అమ్మ ఎటుపోయిందిరా అంటారు. అవునా కాదు? మీ అమ్మ ఎదురా న్యాచురల్గా అడుగుతారు, చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు మొక్కై వంగంది మ్రానై వంగను అన్నట్టు, వంగదు అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ హస్బెండ్ ఇనిషియల్ స్టేజెస్లో చూసుంటే ఏమన్నా కంట్రోల్ చేసేవాడేమో. కానీ ఇప్పుడు సొసైటీ కానీ లేకపోతే లా కానీ ఏమంటుంది? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తప్పు కాదంటుంది లా, జ్యుడిషియరీ. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తప్పు కాదంటుంది, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ తప్పు కాదంటుంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో పుట్టిన పిల్లోళ్ళను కూడా హస్బెండ్ చూసుకోవాలని అంటుంది. అంత లీగల్ పవర్ వచ్చినప్పుడు ఇంకా ఎందుకు చేయాలమ్మా ఇవన్నీ? ఇప్పుడు లీగల్గా దాన్ని కంట్రోల్ చేయాలా? లీగల్గా కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు భర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు అనుకో, భర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు చెప్తే కూడా ఏమంటాడు? నీ భార్యను నువ్వు కంట్రోల్ పెట్టుకోలేవు, నువ్వు వచ్చేసి మాకేం చెప్తున్నావురా, మాకెందుకు కంప్లైంట్ చేస్తున్నావు? అది మీ ఇద్దరి మధ్య జరిగింది, నువ్వు నీ భార్య నువ్వు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే నువ్వు కరెక్ట్ ఉంటే నీ భార్య అసలు ఇట్లాంటిది ఎందుకు చేస్తాడు అని చెప్పేసి తన మీద ఒక స్టిగ్మా వస్తుంది మా హస్బెండ్ మీద. ఇప్పుడు తను మోజులోనో తన వ్యామోహంలోనో పడి బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్ళిపోయింది, సురేష్ తోటి వెళ్ళిపోయింది పద్మ. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జరిగింది ఏంటమ్మా? ఇప్పుడు వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో వాళ్ళు ఏమన్నా కలిసి కంటిన్యూస్గా హ్యాపీగా ఉన్నారా? ఏమన్నా హ్యాపీగా బ్రతికినారా? ఏం జరిగింది చెప్పండి? ఇప్పుడు సొసైటీలో ఇట్లాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్ని ఇదే ఎండ్ అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు కదా. ఇప్పుడు తను ఒక్కతే సూసైడ్ చేసుకోవటం కాదు, తనతో పాటు ఎవరైతే ఈ అమ్మాయితోటి వెళ్ళిపోయినాడో, లేకపోతే పద్మతోటి వెళ్ళిపోయిన సురేష్ ఉన్నాడో, తను ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడా, లేకపోతే సొసైటీని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకున్నాడా,
ఇప్పుడు మనకు దాంట్లో మనము విన్నది లేకపోతే మనకు తెలిసింది ఏంటంటే ఇరుపక్షాల వాళ్ళు పోలీస్ కంప్లైంట్స్ చేసుకున్నారు అన్నారు. అంటే వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక నా భార్య సూసైడ్ చేసుకుంది లేకపోతే నా కూతురు సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి పద్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేసి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం అంటే సురేష్ కూడా తనకంటే అపరిమితమైన ప్రేమ నాది, లేకపోతే ఆమె మీద ఉన్న ఇష్టమా, లేకపోతే ఆమె మీద ఉన్నటువంటి చంపుకోలేనంత ప్రేమనా, భయంగా చూడలేమా సార్? భయంగా కూడా చూడొచ్చమ్మా. ఇప్పుడు ఫాల్స్ కేసెస్, ఒకసారి నువ్వు ఒక ఫాల్స్ కేసులో ఇంప్లికేట్ అయితే నేను ఎవరు బయటికి తీసుకురాలేరు. ఇప్పుడు అందులో ఇంకా ఇది మర్డర్ అంటారు, చంపేసినాడు అంటారు, చచ్చిపోయింది సూసైడ్ చేసుకుంది అని అన్నారు, చంపేసినాడు మా కూతుర్ని తీసుకెళ్ళి అంటారు. ఇప్పుడు అదే వాళ్ళ ఫాదర్, ఎవరు సురేష్ వాళ్ళ ఫాదర్ అదే అంటున్నాడు కదా, ఆ పద్మ వాళ్ళ కొడుకు వచ్చినాడు, కొడుకు వచ్చేసి మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినామని అంటున్నాడు. సో అంటే పిల్లల మీద ఎంత ట్రామా ఉంటుందమ్మా. ఇప్పుడు హస్బెండ్ ట్రామా ఎంత ఉంటుంది, అది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకొక సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, సురేష్ వాళ్ళ పేరెంట్స్, హీఈస్ ద ఓన్లీ బ్రెడ్ విన్నర్ అట ఫర్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ ఈజ్ అన్ ఆటో డ్రైవర్. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడిని కానీ వాడిని అంత పెద్ద కొడుకుని చేయాలంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఉండాలి. ఆటో నడుపుకుంటూ ఒక కొడుకుని అంత పెంచి పెద్దగా చేసేసి వాళ్ళకు సొసైటీ యాక్సెప్ట్ చేయదు, లేకపోతే సొసైటీలో నేను ఫేస్ చేయలేను, లేకపోతే నేను వీళ్ళని ఇంటి దగ్గర ఉంచుకోలేను అని చెప్పేసి తను బయటికి పంపించేసినాడు. కానీ అదే వాళ్ళ పాలిట యమపాశం లాగా తయారైంది కదమ్మా. ఇప్పుడు తను మంచికో చెడుకో చెప్పినాడు, నేను సొసైటీని ఫేస్ చేయలేను, లేకపోతే పోలీస్ కేసులలో నేను తిరగలేను, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూడా చెప్పాడు ఇట్లా జరిగింది, నేను దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి నాకు దీంట్లో సంబంధం లేదని చెప్పేసి తను హ్యాండ్స్ ఆఫ్ చేసినాడు. కానీ అక్కడ జరిగింది ఏంటి, చనిపోయింది తను. ఏంటి, సొసైటీకి భయపడి చనిపోయిందా, లేకపోతే ఆమె మీద మెంటల్ ప్రెషర్ పెరిగిందా, లేకపోతే ఏం పెరిగింది అనేది. ఒక ప్రెషియస్ 2 లైఫ్స్ అయితే పోయినాయి కదమ్మా. ఇప్పుడు ఇద్దరు ప్రెషియస్ లైఫ్స్ అయితే చనిపోయినారు, ఇద్దరు చనిపోయినారు. ముగ్గురు పిల్లలకి తల్లి లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లలకి ఎప్పుడు అది లైఫ్ టైం అది ఆ స్టిగ్మా అనేది అది రిమైన్ అయిపోయి ఉంటుందమ్మా, అది కంటిన్యూ అయితేనే ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేదే ఇల్లీగల్ అనెథికల్ థింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్. అట్లాంటప్పుడు నువ్వు పోనీ వీడికి ఏమైనా సుఖం ఇచ్చినవా? ఇప్పుడు ఈ అబ్బాయి మొత్తం ఇప్పుడు దెర్ ఇస్ అ ఏజ్ గ్యాప్ ఆఫ్ సంథింగ్ అరౌండ్ 15 to 18 years, రైట్? సో ఇప్పుడు అంత ఏజ్ గ్యాప్లో వచ్చేసి నిన్ను కోరుకొని నీ కోసం వచ్చేసి నిన్ను సొసైటీని కాదని, తల్లిదండ్రులను కాదని, సమాజాన్ని కాదని, అందరినీ కాదని వచ్చేసి నీతోటి ఉండటానికి తను డెసిషన్ తీసుకొని వచ్చినప్పుడు నువ్వు అతనికి ఇచ్చింది ఏంటి? ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో నువ్వు సూసైడ్ చేసుకున్నావు. ఒక ఇద్దరి మధ్య ఫ్రిక్షన్ వచ్చింది, గొడవలైనా భార్య భర్తలకైనా వస్తాయి, ఫ్రెండ్స్కైనా వస్తాయి, ఫ్యామిలీలో అయినా వస్తాయి, ఎక్కడైనా వస్తాయి. అంటే ఇప్పుడు నీ మీద ఎంత మెంటల్ ప్రెషర్ బిల్డప్ అయి ఉంటే నువ్వు ఆ డెసిషన్ తీసుకొని సూసైడ్ చేసుకున్నావు. ఒక బ్రతకడానికి చాలా ధైర్యం కావాలా అనుష. అది ఇంకా దానికన్నా చనిపోవడానికి ఇంకా ధైర్యం ఎక్కువ కావాలి. బ్రతకటమే గొప్ప థింగ్ అంటే చనిపోవడానికి ఇంకా ధైర్యం కావాలా. ఆ మూమెంట్లో నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నావు అంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏ స్టేటస్లో నీ మెంటల్ స్టేట్ ఉండొచ్చు. ఆ డెసిషన్ తీసుకొని నీ అంతటా నువ్వు చనిపోయి వీడి గురించి ఆలోచించకుండా నీకోసం మొత్తం అన్ని విడిచిపెట్టుకొని వచ్చి సొసైటీని, ఫ్యామిలీని, లేకపోతే బంధుమిత్రులు కానీ లేకపోతే అందరిని విడిచిపెట్టేసి వచ్చేసి సొసైటీని కాదని చెప్పేసి వచ్చినప్పుడు అతనికి నువ్వు ఇచ్చింది ఏంటి? కాకపోతే సార్ అసలు ఇప్పుడు ఇలాంటి కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఏజ్ గ్యాప్, ఆవిడకి 40-80, 25, లేదంటే ఆవిడకి 39, ఇక్కడ 13, ఇలాంటి. అమ్మా ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ అట్రాక్షన్ వైషు. ఇది ఏంటంటే ఆ మూమెంట్లో నాకు ఇప్పుడు ఇంకెంతకాలం నేను భర్తతో ఉండాలా, 1 life to live, నేను ఒకటే, నాకున్న జీవితం ఒకటే, నేను ఈ జీవితంలో నేను ఇప్పుడు చేయకపోతే నేను ఎప్పుడు చేయలేను, వీడితోటి ఇంకెంతకాలం ఉండాలి. ఓకే, ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటనేది మనకు తెలియదు, పద్మ హస్బెండ్ది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనకు తెలియదు. కానీ ఇదంతా ఇప్పుడు ఈ అంటే నడమంత్రాన్ని వచ్చిన ఇవన్నీ అమ్మ ఏంటంటే ఈ అట్రాక్షన్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ ఇవి ఏంటంటే పెళ్ళిళ్ళే బతకనప్పుడు, పెళ్ళిళ్ళే లాంగ్ లాస్టింగ్ లేనప్పుడు ఇట్లాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవి నడుస్తాయి, లేకపోతే ఇవి కంటిన్యూ అవుతాయి, లేకపోతే దీంట్లో నా లైఫ్ పర్మనెంట్ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు సురేష్ కోసము తన భర్తను పిల్లల్ని విడిచిపెట్టేసి వచ్చింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సురేష్ తోటి నాకు రావాల్సిన హ్యాపీనెస్ నాకు రాలేదు, లేకపోతే నేను ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ హిమ్, లేకపోతే ఇట్లానే కంటిన్యూ సురేష్ తింటాడా, తాగుతాడా, కొడతాడా ఏంటనేది మనకు తెలియదు. ఇప్పుడు అక్కడ విడిచిపెట్టేసి వచ్చింది, కానీ ఇక్కడ ఈమె సిచ్యుయేషన్ ఏమైంది, షీ కాన్ గో బ్యాక్ టు హర్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ అండ్ షీ కెనాట్ క్వశ్చన్ హిమ్ ఆల్సో, సురేష్ని. ఇప్పుడు దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఏజ్ గ్యాప్, దెర్ ఈజ్ సొసైటీలో దానికి యాక్సెప్టెన్స్ లేదు సొసైటీలో. అట్లాంటప్పుడు నేను సొసైటీని ఫేస్ చేయలేక కూడా
ఇప్పుడు తప్పు ఎప్పుడైనా తప్పులాగానే మిగిలిపోయింది కదమ్మా. ఇప్పుడు తను చేసింది, నేను చేసింది కరెక్ట్ అంటే తను నిలబడేది, సొసైటీ తోటి ఫైట్ చేసేది. కానీ తనకు కూడా తెలుసు, తన కాన్షియస్నెస్ ఒప్పుకోలేదు నేను చేసింది తప్పు అనే సంగతి. ఆమె మనసాక్షి ఆమెను క్వశ్చన్ చేసింది. సో నేనేంటంటే ఇంకా నాకు కాన్బర్ట్ సిచ్యుయేషన్లో నేను సొసైటీని ఫేస్ చేయలేను, నేను ఇంటికి వెళ్ళలేను, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేను, అదే లొకాలిటీలో నేను వెళ్ళి బ్రతకలేను అని ఒక వీక్ మూమెంట్లో ఒక డెసిషన్ తీసుకొని తన లైఫ్ తను సాక్రిఫైస్ తన లైఫ్ తను తీసేసుకుంది, సూసైడ్ చేసుకుంది, హ్యాంగ్ చేసుకుంది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది, ఆమెతో పాటు నేను ఫేస్ చేయలేను సొసైటీని, లేకపోతే ఈ జరిగే పోలీస్ కేసెస్ కానీ, లేకపోతే సొసైటీ కానీ, లేకపోతే ఆల్రెడీ వీడు ఒక దాన్ని తీసుకొచ్చి చంపేసిండు అనే ఒక స్టిగ్మా నా మీద పడుతుంది అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా తనతో పాటు పురుగుల మందు దాగి 3 days ఆమెతోటి పక్కన ఉండేసి తన లైఫ్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు సురేష్ వాళ్ళ పేరెంట్స్ సంగతి ఏంటి, పద్మ వాళ్ళ పిల్లల సంగతి ఏంటి, వాళ్ళ హస్బెండ్ సంగతి ఏంటి, ఇవన్నీ క్షణికావేశాలమ్మ, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో జరిగే డెసిషన్స్ ఇవన్నీ. ఇప్పుడు నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేను, తెలుగు సినిమాలలో బాగానే ఉంటాయి, పొదల వెనక పరిగెత్తుకుంటూ పాట పాడుకోవటానికి. కానీ రియల్ లైఫ్లో ఇవి కాదమ్మా, రియల్ లైఫ్లో ఇది జరగదు. సో మనం ఏంటంటే బిఫోర్ టేకింగ్ అ డెసిషన్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నేనేం చేస్తున్నా, లేకపోతే నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, నా లైఫ్, నీ లైఫ్ కరెక్టే కానీ నీ లైఫ్ నీ ఒక్కదాంది కాదు కదా, నీ ఒక్కడిదే కాదు కదా, నీ చుట్టూ ఇంకా ఎంతోమంది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతోమంది దాంట్లో యు ఆర్ రెస్పాన్సిబుల్, ఆర్ యు ఆర్ ఆన్సరబుల్ టు సో మెనీ పీపుల్ కదా. ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఉన్నారు, ఇటు ఈయన తల్లిదండ్రులు ఉన్నారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇంతమందిని విడిచిపెట్టేసి మీరు సాధించింది ఏంటి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే? పోనీ నిజంగానే బ్రతికి చూపించినారా? అది లేదు. అప్పట్లో ఆడవాళ్ళు అర్ధరాత్రి రోడ్డు మీద నడిస్తే స్వతంత్రం వచ్చినట్టు అని ఇట్లా అనేవాళ్ళు కదా సార్. ఇప్పుడు అదే స్పిరిట్ తీసుకొని చేస్తున్నారు కదా ఇదంతా. ఇప్పుడు మాకు స్వతంత్రం వచ్చింది, మేము చేస్తే ఏది చేసినా కూడా నథింగ్ ఈజ్ రాంగ్, మాకు సొసైటీ సపోర్ట్ చేస్తుంది, లేకపోతే మాకు లా సపోర్ట్ చేస్తుంది అనే కదా ఇదంతా చేసేది. ఇప్పుడు ఆ సొసైటీ భయం ఉంటే, లేకపోతే అదే హస్బెండ్ భయం ఉంటే, అదే తల్లిదండ్రుల భయం ఉంటే ఈ డెసిషన్ తీసుకోదు కదమ్మా. ఇప్పుడు నువ్వు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నావు, నోబడీ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ యూ కదా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తప్పు కాదని చెప్పి సుప్రీంకోర్టు అంటా ఉంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ తప్పు కాదని అంటనే ఉంది. ఎందుకని లా మరి అంత ఓపెన్ అయిపోయింది అంటారు సార్? అంటే ఇప్పుడు లా అసలు దాన్ని అంటే ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్ ఎండ్లో దేనికి అంటే నువ్వు చేసేది ప్రతి ఒక్కటి రైట్ అని చెప్పి సపోర్ట్ చేయాల్సినంత నెసిటీ కనపట్టలేదమ్మా. ఏంటంటే విపరీత ధోరణులకు పోతా ఉంది ఇది. ఇప్పుడు ఈ లా డెసిషన్స్ ఏవైతే తీసుకుంటున్నారో, ఏదైతే జడ్జిమెంట్స్ పాస్ అవుతున్నాయో, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్స్ని ఎప్పుడైతే వీళ్ళు ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసినారో విపరీత ధోరణులు పెరిగినాయి. ఏంటంటే తప్పుగా అన్నప్పుడు మేము చేయడంలో తప్పేముంది, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాడు ఉన్నాడు, వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. నాకు ఇష్టమైతే ఇష్టం లేకపోతే ఉండను, నువ్వెవడు నన్ను అడగటానికి అనే ఒక క్వశ్చనింగ్ ఇదికి వచ్చింది. ఏంటంటే మేము ఎక్కడ పోయినా కూడా మేము చేసేది రైటే, తప్పు కానప్పుడు నువ్వెవడు నన్ను అడగటానికి, అవునరా భయ్ నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, నీకంటే వాడు అందంగా ఉన్నాడు, లేకపోతే నీకన్నా యంగ్ అని చెప్పేసి హస్బెండ్ తోటి కొట్లాడుకొని వచ్చేసి ఉండొచ్చు ఇంట్లో నుంచి బయటికి. కానీ ఏం చేసినావు నువ్వు, ఏం సాధించినావు? ప్రాణం పోయింది. ఇప్పుడు అదే భర్తతో ఉంటే ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్రతికేదాన్ని కావచ్చు, పిల్ల కొడుకుల కూతుర్ల పెళ్ళిళ్ళు అయ్యేది కావచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అనుకో, అదే ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఉంది, ఇది అది చచ్చిపోయిన పద్మకి ఒక కూతురు ఉంది. ఇప్పుడు ఆ కూతురుకి పెళ్లి కావాలంటే ఏంటి పరిస్థితి ఏంటి? వీళ్ళమ్మ ఇట్లా ఎలోప్ అయిపోయింది, సూసైడ్ చేసుకుందని చెప్పేసి ఆ స్టిగ్మా అయితే మిగిలిపోతుంది కదా, ఫర్ ఎవర్ దట్ విల్ రిమైన్ కదా. సో ఇప్పుడు బిఫోర్ అంటే ఇట్లాంటి హేస్టీ డెసిషన్స్ ఇట్లాంటి చేసుకోకముందు, ఇట్లాంటి డెసిషన్స్లోకి దిగకముందు, లేకపోతే ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోకముందు యూ హ్యావ్ టు థింక్ ట్వైస్. అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్, అదొక క్షణికావేశము లేకపోతే క్షణికానందం అంతే కదమ్మా. ఇప్పుడు అంతేగాని నీ లైఫ్ తీసుకున్నంత లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయితే కాదు కదా. సురేష్, ఇప్పుడు నీకు ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడు, 3 పిల్లలు ఉన్నారు. సురేష్ లాంటి వాళ్ళు ఇంకా 10 మంది వస్తారు. ఇప్పుడు రేపు ఒకవేళ నువ్వు బ్రతుకున్నావు అనుకో, సురేష్ కన్నా మంచోడు దొరికితే నువ్వు సురేష్ తోటి కూడా వెళ్ళిపోవచ్చు కదా, సురేష్ని విడిచిపెట్టేసి ఇంకొంతోటి కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఒక్కరిని చేంజ్ చేయడానికే నీకు ప్రాబ్లమ్. ఒకరిని చేంజ్ చేసిన తర్వాత ఇంకెంతమంది తోటి నువ్వు అఫేర్ పెట్టుకున్నా, లేకపోతే ఎంతమంది తోటి ఏం చేసినా కూడా దేర్ ఇస్ నోబడీ టు క్వశ్చన్ యూ కదా. సో వేర్ వీఆర్ హెడింగ్ అనేది అది మనం ఆలోచించాలమ్మా. ఒకటి ఇట్లాంటి డెసిషన్ తీసుకునే ముందు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ కాషియస్. అంటే నీ లైఫ్ నీదే అమ్మ, కాదన్నాను, కానీ యు ఆర్ ఆన్సరబుల్ టు సో మెనీ పీపుల్. ఇప్పుడు నీ ఒక్కదాంది, ఇప్పుడు ఇఫ్ షీజ్ అ అన్మ్యారీడ్ ఉమెన్, ఈ అబ్బాయి కూడా అన్మ్యారీడ్ ఉన్నాడు, ఓకే మీరు వెళ్ళిపోయినారు, నో బడీ బాదర్స్ ఆర్ నో బడీ క్వశ్చన్స్, లైట్ బాయ్ అంటారు. కానీ ఇక్కడ ఇట్లా అది కాదు కదా సిచ్యుయేషన్. తనకు ఒక భర్త ఉన్నాడు, 3 పిల్లలు ఉన్నారు, అండ్ షీ హ్యాజన్ టేకెన్ డివోర్స్ ఫ్రమ్ హర్ హస్బెండ్, లీగలీ వెడెడ్ వైఫ్ ఆమె. అట్లాంటప్పుడు సొసైటల్ బాండ్స్ లేకపోతే సొసైటల్ నామ్స్ కూడా ఉంటాయి కదా. అంటే వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ కదా, మనం ఒక్కడివి అడవిలో జంతువులం కాదు కదా మనము. వీఆర్ లివింగ్ ఇన్ 4 walls, లేకపోతే వీఆర్ లివింగ్ ఇన్ పర్టికులర్ సొసైటీ, ఆ సిస్టంలో బతుకుతున్నాము. సో సిస్టమ్కి కొన్ని నామ్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, లేకపోతే కొంత
వీ హ్యావ్ టు అడాప్ట్ సర్టన్ థింగ్స్. అవి లేకుండా నేను ఇట్లనే బ్రతుకుతాను, నేను ఇట్లనే చేస్తాను, నేను చెప్పేది రైట్ అంటే ఎండ్ ఆఫ్ ద ఎండ్ రిజల్ట్స్ ఇట్లనే ఉంటాయమ్మా. ఏంటంటే యు ఆర్ అనేబుల్ టు ఫేస్ ద సొసైటీ, unable to face the children, unable to face the husband, unable to face the family. సో ఏమైంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ లైఫ్ నువ్వు తీసుకున్నావు అంతే తప్ప ఏమైంది, ఏం లాస్ ఏం కాదు సొసైటీకి. కానీ ఒక రాంగ్ ట్రెండ్ అయితే సెట్ చేసిపోయినావు కదా. ఇప్పుడు యూపీలో కూడా, యూపీలో నార్త్లో ఇక్కడనే జరిగింది అమ్మ, సేమ్ జరిగింది. హస్బెండ్ ఉండగా 3 పిల్లలు ఉండగా ఆమెకి వేరే ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంది. హస్బెండ్ ఏం చేసిండు, 1 fine day వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిండు. ఆ 3 పిల్లల్ని కూడా ఆమెకే హ్యాండ్ ఓవర్ చేసిండు. పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసేసి హ్యాపీగా ఉండండి అని చెప్పేసి పెళ్లి చేసి వచ్చేసిండు. దిస్ ఈస్ ద లేటెస్ట్ థింగ్ నౌ హ్యాపెనింగ్ థింగ్, ట్రెండింగ్. సో అంటే సొసైటీ విపరీత ధోరణులు, లేకపోతే మనిషి ప్రవర్తన, మనిషి ఆలోచన విధానము చేంజ్ అయిందమ్మా, చేంజ్ అయింది. దెన్ ఇంకేం చూడాల్సి వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇవాళ ఇది ఇక్కడికే ఆగినాము, ఇవాళ ఇది అయిపోయింది అనుకుందాము, బట్ టుమారో ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ సర్ప్రైజింగ్ అగైన్. So we should condemn this, Amma, definitely. Okay sir, thank you. Welcome, Amma. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి